ఇవాళ అసెంబ్లీ సెషన్స్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా శాఖల పద్దులపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 21 శాఖల గ్రాంట్లపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. మరో 19 శాఖల పద్దులపై రేపు చర్చ జరగనుంది. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులకు ఎంత ఖర్చు పెట్టనుందో ప్రభుత్వం వెల్లడించనుంది. 2 రోజుల పాటు సమావేశాలు కేవలం అసెంబ్లీకి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ రోజు రేపు శాసన మండలికి సెలవు ప్రకటించనున్నారు. ఈ నెల 31న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలు జరగనున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు బడ్జెట్కి సంబంధించి ఏ శాఖలకి ఎంత ప్రకటించింది, దానిపైన వివరణ ఇస్తారని సమాచారం, వివరాలేంటి? ఈరోజు అసెంబ్లీ ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా బడ్జెట్పై చర్చ కొనసాగుతుంది. ఏదైతే వివిధ శాఖలకు సంబంధించిన పద్ధతులపై కూడా ప్రధానంగా ఈ సెషన్లో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తం అంటే శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,91,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ అంశంలో కూడా ఇటు ప్రభుత్వం శాఖల వారీగా కూడా ఇప్పటికే కేటాయించిన పరిస్థితి. ఈ శాఖల వారీగా అంటే ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్, అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి కూడా ఈరోజు శాఖల వారీగా పద్ధతులు సంబంధించి చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు ఈరోజు రేపు ప్రధానంగా వీటిపై చర్చ జరుగుతుంది. ఏదైతే కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, మండలికి సంబంధించి ఈరోజు రేపు సెలవు కావడంతో కూడా కేవలం అసెంబ్లీలోనే ఈ సంబంధించి బడ్జెట్పై కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి అంటే పురపాలక, అదేవిధంగా పరిశ్రమలు, ఐటీ కమ్యూనికేషన్స్, ఎక్సైజ్, హోమ్, లేబర్, కమర్షియల్ ట్యాక్స్, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖలకు సంబంధించి డిమాండ్ల గ్రాంట్లపై కూడా చర్చ జరుగుతుందని చెప్పచ్చు. ఈరోజు 21 శాఖలకు సంబంధించి కూడా ఈ సభలో కూడా దీనికి సంబంధించి పద్ధతులపై చర్చ జరుగుతుంది. రేపు మరో 19 శాఖలపై కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా మొత్తం ఈ బడ్జెట్కి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా వీటిపై కూడా విమర్శలు చేస్తున్నాయి. ఏదైతే ఇచ్చిన హామీలు, ఏదైతే 6 గ్యారెంటీల హామీల్లో భాగంగా వాటికి అనుగుణంగా బడ్జెట్ కేటాయించలేదు, ప్రజల్ని మోసం చేసిందని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఏ శాఖలకి ఎంత కేటాయించారు, పద్ధతులు ఏ విధంగా ఉండబోతాయి అనేది ప్రధానంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఈరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ ఏదైతే రద్దు చేశారు, ఎందుకంటే ఈ ప్రధానంగా ఈ పద్ధతులపై చర్చ జరుగుతుంది కాబట్టి ప్రశ్నోత్తరాల సమయానికి సంబంధించి అంటే క్వశ్చన్ అవర్ అనేది ఉండదు అని ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి ఏదైతే ఒక లేఖని కూడా విడుదల చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ గత అంటే 31వ తారీఖు సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే 31న ఈ ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుకి సంబంధించి కూడా చర్చ పెట్టే అవకాశం ఉంది. ఈ ద్రవ్య వినిమయ సభకి సంబంధించిన చర్చల్లో కూడా ప్రధానంగా ఇటు ఉభయ పక్షాలు అంటే శాసనసభ కావచ్చు, శాసన మండలిలో వినిమయ బిల్లుకి సంబంధించి చర్చ జరుగుతుంది. అయితే ఈ నెల అంటే ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ కొద్ది సమయం సరిపోదు, ఖచ్చితంగా 15 రోజులు ఉండాలని కూడా బీఆర్ఎస్, అదేవిధంగా 18 రోజులు ఉండాలని కూడా ఇటు బీజేపీ చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ నెల 2వ తారీఖు వరకు అయితే ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని చెప్పొచ్చు. మరొకవైపు కేంద్రం అయితే ప్రవేశపెట్టినట్టు బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వాటికి అనుగుణంగా ఖచ్చితంగా అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్లాలి అని కూడా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. ఆ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి కూడా
అంటే కేంద్రం తెలంగాణకి ఏ విధంగా అంటే ఎంత బడ్జెట్ కేటాయించింది, అదేవిధంగా దానికి అనుగుణంగా ఏ విధంగా శాఖల వారీగా పద్దులు కేటాయించింది ప్రభుత్వం, మరొక వైపు ఏ విధంగా ముందుకెళ్లాలి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈరోజు 21 శాఖలకు సంబంధించిన పద్దులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.